హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే మీతో ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. మొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. మా ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్తారని, ఇంకా ఎంతోమందికి మేము ఒక ఆదర్శం అంటే మిస్టర్ అండ్ మిసెస్ మా వారు నేను కలిసి చేసే ఈ వ్యాపారం, ఇంకా ఎంతోమంది భార్యాభర్తలు ఇట్లా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మా ద్వారా ఒక ఎలా చెప్పాలంటే ఒక ప్రోత్సాహం లాగా మేము ఉండాలనుకుంటున్నాము. కాబట్టి మీరు మమ్మల్ని ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా మాలాంటి వాళ్ళు ఎంతోమంది చూసి ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఈ వ్యాపారం అసలు ఎందుకు చేయాలనుకున్నామంటే దానికి రీజన్ కూడా చెప్తాను. ఎన్నో వ్యాపారాలు సెట్ చేసాం, కానీ చాలా ఇన్వెస్ట్మెంట్తో కూడా ఉన్నాయండి ప్రతి ఒక్క వ్యాపారం. ఇంకా మనం ఎంతో అవును, ఏ చెట్టుకి ద్విచగాలు ఆ చెట్టుకి తోలిద్ది అన్నట్లు పిండి కొద్ది రొట్టె అంతే. చిన్న పెట్టుబడితో మా బడ్జెట్లో ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది అని సెట్ చేసుకున్నప్పుడు ఇదైతే బెస్ట్ అనిపించింది. ఎందుకంటే అంత భారీ పెట్టుబడులు అయితే మనమైతే పెట్టలేము. మనకున్న దాంట్లో మనం పెట్టుకోవాలి. కాబట్టి మనకున్న దాంట్లో సెర్చ్ చేయాలంటే ఏ వ్యాపారం అయితే బాగుంటుంది. మళ్ళీ రోజులు చూడడం అట్లాంటివి కూడా కష్టమే. ఈ వ్యాపారం చూడగా ఏమైందంటే సాయంత్రానికి పచ్చి వ్యాపారం అంటే సాయంత్రానికి సరిగ్గా అయిపోతుంది, దాదాపు అయిపోగొట్టాలి. ఎందుకంటే నెక్స్ట్ డే ఉంటే అది పాడవుతుంది, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. దాంట్లో లాసు ఉంది ప్లస్ లాభం కూడా ఉంది. దాన్ని మెలుకోగలిగి ఉండాలండి. అట్లాగా కనుక వ్యాపారం చేస్తే దీంట్లో ప్రాఫిట్ వస్తుందని చెప్పి మేమైతే ఏం తెలుసుకోలేదంటే అమ్మితే బాగుంటుంది. ఈ వ్యాపారం చేసి ఎంతోమంది బాగున్నారు, మనం కూడా చేస్తే బాగుంటుందేమో సరే చూద్దాం అన్నట్లుగా మేము స్టార్ట్ చేసాం. అసలు ఫస్ట్ మేము ఎంత సరుకు తెచ్చామంటే చెప్తే ఆశ్చర్యపోతారు. మాకే షాకింగ్. ఇప్పటికి కూడా మొదటి పెట్టుబడిని మేమైతే మర్చిపోలేదండి. ఇప్పుడు కొంచెం ఎక్కువగానే తెస్తున్నా. నాకైతే ఆ రోజే చాలా ఇష్టం. ఎందుకంటే ఆ రోజు ఏం తెలియకముందు ఒక 5,000 అయితే తీసుకెళ్ళి సరుకులు తీసుకొచ్చారు మా వారు. అంటే ఎక్కువ తీసుకురాలేదండి, 5,000 కంటే ఎన్నో వస్తాయి. కాకపోతే అవి ఒక 10 కేజీలు అవి ఒక 10 కేజీలు తీసుకొచ్చారు. అప్పుడు వాటికే టెన్షన్ అనమాట. అంటే మనకు తెలియదు కదా ఎలా ఉంటుందో, మరిన్ని తెస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి టెన్షన్ పడ్డాం. ఆ రోజు లేట్ కూడా అయింది. అది కాక ఫస్ట్ డే ఈ వ్యాపారం మొదలుపెట్టిన రోజు అయితే టైం 11 దాకా అయింది. మేము ముందు రోజు ఒక 10 రోజుల ముందే మేము పాయింట్ సెట్ చేసుకున్నాం. ఈ వ్యాపారం చేద్దామని డిసైడ్ అయినప్పుడు మేము ముందు పాయింట్ అయితే సెట్ చేసుకున్నాం. ఎక్కడ పెడితే బాగుంటుంది, అసలు ఎలా చేస్తే బాగుంటుంది అని ఎత్తుక్కొని ఒక పాయింట్ని అయితే మేము సెట్ చేసుకున్నాం. ఇంకా కూరగాయలు తీసుకొని తెల్లారి పొద్దున్నే ఇంకా మా పాయింట్కి అయితే కూరగాయలు తీసుకొని వచ్చేసిన తర్వాత ఫస్ట్ ఎలా చేయాలి, ఎట్లా పోయాలి. మనకైతే బండి ఉందండి. ఆ బండి అంటే ఈ కూరగాయల నిమిత్తమే కొనింది కాదండి. అంతకుముందే మాకు ఈ టాటా ఏసీ ఉంది. బండిలో అయితే సరుకు తీసుకొచ్చాడు. మరి ఇంకా కింద ఎలా పోయాలి, ఏం చేయాలి అనుకున్నప్పుడు మేము పొలం వేసినప్పుడు మా దగ్గర పట్టలు ఉన్నాయి కింద. అంటే వర్షం పడినప్పుడు తడవకుండా వేస్తాం కదండి, ఆ పట్టలు ఉన్నాయి. ఆ పట్టలో ఒక 1 పీస్ కట్ చేసి అయితే కిందేసేసాం. కిందేసి ఇంకా కూరగాయలు ఏం చేయాలి, ఎలాగా మనమైతే సామాన్ ఏం కొనలేదు. ఇంకా ఏం చేయాలనుకొని చిన్న థాట్, ఇంక సరే ఫస్ట్ టైం కదా, బయట కదా, కుప్పలు పోస్తే బాగుండిద్ది, ఇంట్రెస్టింగ్గా అంటే చూస్తానికి బాగుండిద్ది. కొత్తగా చేస్తున్నారు, కొత్తగా ఉంది అన్నట్లు జనం ఆగన్నా చూస్తారేమో అని చెప్పి మేమైతే ఒక్కొక్క రకాన్ని ఒక్కొక్క కుప్పగా పోసేసాం. అంటే 10 కేజీలు, ఇంకా మనం తక్కువే కాబట్టి తెచ్చింది 10 కేజీలు మొత్తం ఒక్కొక్క కుప్ప వరుసగా ఎన్ని రకాలు తీసుకొచ్చామో అన్ని రకాల కుప్పలు పోసేసాం. మేము అట్లా పోసి ఒక హాఫ్ అన్ అవర్ కాదండి, ఒక పావు గంటలోనే ఒక అంకుల్ వచ్చారు. అంకుల్ అయితే ఖచ్చితంగా ఫ్యూచర్లో మీకు చూపిస్తాను. ఫస్ట్ మా దగ్గర కూరగాయలు తీసుకున్న అంకుల్ కూడా మీకు ముందు రోజుల్లో
అంకుల్ అయితే వచ్చి ఈరోజు నేను స్టార్ట్ చేసింది కూరగాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయమ్మా, బాగున్నాయి అని చెప్పి అంకుల్ అయితే ఫస్ట్ తీసుకొని ఎంకరేజ్ చేశాడు మమ్మల్ని. బాగున్నాయి, ఎలాగ పెట్టండి, అసలు ఈ ఏరియాలో లేదు, మేమైతే సిటీ లోపలికి వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది, నా మంచి పని చేశారమ్మా, కంటిన్యూ చేయండి అని చెప్పి కొంచెం ఎంకరేజ్ చేశారు. చాలా సంతోషం అనిపించింది. అంటే ఫస్ట్ కామెంట్ చాలా 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 సంతోషం అనిపించింది. ఓ పాజిటివ్ వచ్చింది అని చెప్పి మేమైతే చాలా సంతోషించాము. ఇంకా అలా సాయంత్రం దాకా వ్యాపారం చేసాము. చాలా కొత్తగా అనిపించింది. అంటే ఫస్టే ఎంత లాభం వస్తుందో లాస్ వస్తుందో అన్నీ తీసి పక్కన పెట్టండి, వ్యాపారం ఎలా జరుగుతుంది, పెట్టాము పర్లేదు, అలా ఉందా, లాభం అనేది ఇంకా అది చెప్పలేం కదండి, ఫస్ట్ డే కాబట్టి చూడాలి అని అనుకున్నాము. ఇంకా చేస్తూ ఉన్నాం. జనం అంట వస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, కొత్తగా పెట్టారా అని ఆ రోజు మొత్తం అడుగుతూనే ఉన్నారు. అవునండి ఈరోజే పెట్టాము అంటే, బాగా చేయండి, ఇక్కడ ఈ మధ్యలో లేదు, మంచిగా చేయండి, మంచి క్వాలిటీ తీసుకురండి, కొంచెం తక్కువగా ప్లస్ క్వాలిటీ. అంటే తక్కువగా క్వాలిటీ అంటే ఏం లేదండి, మంచి క్వాలిటీ తీసుకొచ్చి అందరూ యాక్చువల్గా లాభం లేదా ఎక్కువ లాభం అనేది మనం అమ్మేదాన్ని బట్టి ఉంటుంది. మనం కొన్న సరుకుని ఒక 10 రూపాయల మార్జిన్ చూసుకున్నాం అనుకోండి, ఫ్రెష్ సరుకు ప్లస్ తక్కువ రేట్లో అందించిన వాళ్ళం అవుతాం. ఇంకా ఆ ఉద్దేశంతో మంచిగా తీసుకురండి, ప్లస్ మరి భారీ రేట్లు కాకుండా కొంచెం యావరేజ్గా ఉండేలాగా చేయండి, నీట్గా అలాగే చేయండి అని చెప్పి ఎంకరేజ్ చేశారు. ఇంకా ఆ రోజైతే అసలు మేము మర్చిపోలేని రోజు అనమాట. అసలు మేమైతే కళ్ళ కూడా అనుకోలేదండి మా వ్యాపారం అసలు ఇట్లా పెడతాము, ఇట్లా అసలు ఎంత ఆశ్చర్యంగా జరుగుతుంది అని ఎప్పుడు నేనైతే ఊహించలేదు. అసలు ఈ వ్యాపారమే పెడతాం అనుకోలేదు మేము. అసలు వేరే ఉద్దేశంతో వేరే వ్యాపారం అని ఇక్కడైతే సెట్ చేసాము. కానీ అది కాకుండా సడన్గా ఏదైతే చేయాల్సి వచ్చింది, మొదలుపెట్టాల్సి వచ్చింది. కానీ కూరగాయల వ్యాపారమే కదా అని చీప్గా తీసేసినంత చీప్ అయితే కాదండి, చాలా మంచి వ్యాపారం ఇది. పచ్చి వ్యాపారం ఉదయం నుండి సాయంత్రం లోపు కష్టపడి అమ్మితే మంచిగా లాభం ఉంటుందండి. ఎంత లాభం ఉండిద్ది అని అంటారేమో, ఫ్యూచర్లో ముందు మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇంకా చాలా విషయాలు మీతో చెప్పాలని ఖచ్చితంగా వీడియోస్ రూపంలో మీకు తెలియపరుస్తాను. మిమ్మల్ని మాలాగా ఎంతోమంది ఏం చేయాలని ఆలోచిస్తా తికమకలో ఉన్న వాళ్ళు ఉంటారు. అలాంటి ఒక్కళ్ళకి మా వీడియో వెళ్ళినా ఉపయోగకరమే అని నేనైతే అనుకుంటున్నాను. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రేపటి వీడియోలో మరికొన్ని విషయాలతో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు బాయ్, వెల్కమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.